మీడియా మిత్రులందరికీ నమస్కారం। ఈరోజు కలెక్టర్ గారు జమునా హ్యాచరీ మీద ప్రెస్ మీట్ పెట్టిండ్రు। ఆ కలెక్టర్ గారికి ప్రెస్ మీట్ పెట్టడానికి ఏం అధికారం ఉందని అడుగుతున్నా నేను। ఈ భూములన్నీ కూడా ఇంతకు ముందే కోర్టులో సబ్మిట్ చేసినాం। వాళ్ళు మొన్న ఏమని చెప్పిందంటే మాకు గత 5-6 నెలల క్రితం కోర్టులో సబ్మిట్ చేసినాం కాబట్టి వాళ్ళు మొన్న వచ్చి మళ్ళీ మెజర్మెంట్స్ తీసుకున్నారు। ఆ మెజర్మెంట్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కోర్టు కన్నా సబ్మిట్ చేయాలి, లేదా వాళ్ళకు ఒక కాపీ పంపించాలి కోర్టుకి, మాకు ఒక కాపీ ఇవ్వాలి। మాకు ఎట్లాంటి నోటీసులు కానీ ఎట్లాంటి వాళ్ళు ఇప్పటివరకు మెజర్ చేసినటువంటివి ఇది చేసినాం, మీ భూమికి ఇది ఉంది, ఇది సర్వే లేదు, ఇది అసైన్డ్ ఉందని మాకు ఇప్పటి వరకు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలే। మాకు ఎట్లాంటి ఒక పత్రం కూడా ఇవ్వలేదు। ఏం పత్రాలు ఇవ్వకుండా ఈ కలెక్టర్ గారు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టిరు। ఈ కలెక్టర్ గారు ప్రెస్ మీట్ పెట్టడానుకున్నారా ఇవాళ, లేకపోతే ప్రజల సమస్యల గురించి ప్రజల కోసం చేసే వాళ్ళు ఉన్నారా? ఇవాళ ప్రెస్ మీట్ పెట్టింది ఆయన రాజకీయ నాయకుడు। కలెక్టర్ ఏమన్నా రాజకీయ నాయకులు ప్రెస్ మీట్లు పెడతారు। ఒక వ్యక్తి మీద ఒక మహిళా సాధికారత అని చెప్పుకుంటూ మహిళలకు అంత సహాయం చేస్తాం అనుకుంటూ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టిరు, కరెక్టే। దేని మీద పెట్టిరు ఇవాళ ప్రెస్ మీట్ అయినా? ఇప్పుడు మా దగ్గర ప్రొసీడింగ్లు ఉన్నాయి। ఇవాళ ఇంతకు ముందైతే ఏదైతే కేసీఆర్ సార్ గారు ధరణి భూములు ఎక్కితే ధరణి లెక్కి పాస్బుక్ వస్తే ఆ భూములకు ఎట్లాంటి సమస్యలు లేనటువంటి వాటివే ధరణిలు ఎక్కితే అని చెప్పిండ్రు। ఆ ధరణిలు ఎక్కిన తర్వాతనే 1 సంవత్సరం తర్వాత కొన్నటువంటి భూములు మావి। ఆ సంవత్సరం అంటే ధరణి అంటే ఇప్పుడు కేసీఆర్ సార్ గారు 1 సంవత్సరం మొత్తం రిజిస్ట్రేషన్లు ఆపి ధరణి పెట్టాలని చెప్పి ధరణి పెట్టిర్రు। ఎందుకంటే ఇట్లాంటి భూములు చాలా వరకు అటు ఇటు అవకతవకలు అవుతున్నాయి। ధరణిల భూములు ఎక్కితే ఇట్లాంటివి ఏం సమస్యలు రావు, భూముల రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి కొట్లాటలు వస్తున్నాయి అని చెప్పి ధరణి అని పెట్టిర్రు। ఆ ధరణిలు ఎక్కినటువంటి భూమి, ధరణిలు వచ్చినటువంటి పాస్బుక్లు వచ్చిన తర్వాత మాకు వచ్చినాక 1 సంవత్సరానికి రామారావు అనేటువంటి ఆయన వ్యక్తి దగ్గర మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం। అది మళ్ళీ ఒక లాయర్ని అడిగి లీగల్గా రిజిస్ట్రేషన్ చేసుకున్నాం। ధరణిలు ఉంది ఆ నెంబరు। ఇవన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇవాళ ఏమంటారు, ఇవి ధరణిలో లేవు, ఇవి లీగల్ కాదు, ఇవి అసైన్డ్ భూములు అని అంటే ధరణి అంతా ఉట్టిదేనా? మరి అన్ని సంవత్సరాలు ఎందుకు పెట్టారు కేసీఆర్ గారు? నేను అడుగుతున్నా ఇప్పుడు మీ మీడియా తరఫున, మరి 1 సంవత్సరం మొత్తం భూములు రిజిస్ట్రేషన్ ఆపించి ధరణి అని ఒకటి తెచ్చిరు కదా, ఆ ధరణి అనేది ఇవాళ ఎందుకు క్యాన్సిల్ చేస్తురా? మరి ఆ ధరణి అనేది లేదని చెప్తురా? ధరణి వల్ల ఎక్కినవి కూడా అవన్నీ ఫేక్ అని అంటురా? ఇవాళ అందరి భూములు మావే అంటారా? మావి అంటందుకు మీకు ఒకసారి చూపిస్తా, మీరు కూడా ఇవన్నీ రాసుకోండి। ఇవాళ ఏమని చెప్తున్నారు, 81లో ఏమని చెప్పారు కలెక్టర్ గారు? అసలు చదువుకున్నారా? చదువుకొని కలెక్టర్ అయినా ఒకసారి చెప్పాలి। చదువుకోకుండానే మాట్లాడుతున్నాడు ఆయన। ఇంతకు ముందు కూడా ఆ కలెక్టరు నితిన్, జమునా మేడం వాళ్ళ భర్త నితిన్ అని చెప్పింది। అంటే గంత అర్థం లేనటువంటి కలెక్టర్ ఇవాళ ఒక కలెక్టర్ సీట్లో కూర్చున్నప్పుడు ఆ కలెక్టర్ పదవికి, ఆ కలెక్టర్ కుర్చీకి ఒక హోదా అనేది ఉంటుంది। ఆ హోదా లేకుండా ఇవాళ కలెక్టర్ అనే ఆయనకు కలెక్టర్ అనే హోదా కూడా లేకుండా మాట్లాడుతున్నాడు ఇవాళ కలెక్టర్। నేను చెప్తున్నా ఇవాళ 81లో ఏమని చెప్తున్నారు ఆయన? 81లో 130లో 70 ఎకరాల 30 గుంటలు ఆక్రమించుకున్నారని చెప్తున్నారు। 81లో ఉన్నదే మాకు 5 ఎకరాల 36 గుంటలు, అది కూడా నెంబరు 671, దాన్ని డాక్యుమెంట్ నెంబర్ 671 మాకు అయింది, రిజిస్ట్రేషన్ అయింది 27/5/2019లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాం మేము దాన్ని। అదేవిధంగా 130లో ఏమని చెప్పింది, రెండిట్లలో మాకు ఉన్నదే 3 ఎకరాలు రిజిస్ట్రేషన్ అయినది, అది కూడా ఎప్పుడు మాకు డాక్యుమెంట్ నెంబర్ 1590, అది కూడా 2019లో అయింది ఆ డాక్యుమెంట్ కూడా। మాకు 2019లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, ఇప్పుడు ఎంత 21। అంటే ఇన్ని సంవత్సరాలు వీళ్ళంతా నిద్రపోతురా? వీళ్ళందరూ పని చేస్తలేరా? ఇప్పుడు ఎంఆర్ఓ ఏం చేస్తుండు? మరి ఇన్ని సంవత్సరాలు మాకు రిజిస్ట్రేషన్ చేసిండు, పాస్బుక్లు ఇచ్చిండు, ధరణిలు ఎక్కిందని చెప్తేనే కదా మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నది, భూములు కొన్నది। మేము లేకపోతే ఉట్టిగానే డైరెక్ట్ పోయి వాళ్ళ దగ్గర మేము గుంజుకొని రిజిస్ట్రేషన్ చేసుకోలేదు కదా। రామారావు అనే వ్యక్తి దగ్గర వ్యక్తికి రిజిస్ట్రేషన్ అయ్యి పాస్బుక్లు వచ్చి ధరణిలు వస్తేనే మేము ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం। అది కూడా
8 ఎకరాల 30 గుంటలు ఈ 2 సర్వే నెంబర్ల. ఆయనకు లెక్కలు రావా కలెక్టర్కు? లెక్కలు రాని ఆయన ఎందుకు వచ్చి కలెక్టర్గా కూర్చుంటుండు మరి? లేకపోతే గవర్నమెంట్కి పనిచేస్తుండా? ఇప్పుడు ఆయన గవర్నమెంట్ క్లర్కా లేకపోతే కలెక్టర్ కాదా? కలెక్టర్ హోదా కూడా లేకుండా ఇవాళ కలెక్టర్ పనిచేస్తున్నప్పుడు అంటే కలెక్టర్లు ఇప్పుడు మొన్న ఒక ఆయనకు కండువ కప్పుకోవాలి మరి, టీఆర్ఎస్ కండువ కప్పుకొని పనిచేయండి కలెక్టర్లు. ఇంకొకటి ఏమని చెప్తారు, పెద్ద పెద్ద షెడ్లు కట్టిరు అంటారు. మేము ఉన్న భూమిలో పెద్ద షెడ్లు కట్టుకుంటాం. మేము పక్క భూమి వల్ల తీసుకొని కట్టుకోలే కదా. మేము మా భూమి ఏదో మాకు చూపెట్టమని చెప్పినాం. ఆ రోజు కొలిసిండ్రంట, మాకు ఇప్పటి వరకు ఏమి ఇవ్వలేదు. మీ భూమి గిది ఉంది అని చెప్పలే, గిది అని ఇంతవరకు చెప్పలే. ఇవాళ ఆయన ప్రెస్ మీట్ పెట్టి 70 ఎకరాలు ఆక్రమించుకుంటా అని చెప్తూ నేను చెప్తున్నా అదే సర్వే నెంబర్లా ఇంతకంటే ఎక్కువ ఉంటే ఆ కలెక్టర్కి ఏం చేయాలి? ఇప్పుడు మేము ఆ కలెక్టర్ ఏం సమాధానం చెప్తాడు? మాకు ఇంతకంటే ఎక్కువ భూమి వస్తే. ఆ రోజు కూడా ఇదే చెప్పిన నేను, 1 ఎకరం కాదు 1 గుంట కూడా ఎక్కువ ఆక్రమించుకోలేదు. మాకు తెలియదు అసలు. మాకు రిజిస్ట్రేషన్ అయింది 5 ఎకరాల 36 గుంటలు, ఒక సర్వేల 130లో 3 ఎకరాలు అని చెప్పినాం. అది పాస్బుక్లలో ఉండే ధర్నీలు ఉండే ఇవన్నీ ఉన్నాక ఇవన్నీ ఏమి చూస్తలేరు వాళ్ళు. 70 ఎకరాలు అని అంటే మరి 70 ఎకరాలు ఎవరిదో? అది వేరే ఊరోళ్ళది కూడా ఆక్రమించుకురని చెప్తారు. అట్లా ఇట్లాంటివి ఎవరు చెప్పారు? కలెక్టర్లు ప్రెస్ మీట్లు పెట్టిరా ఎప్పుడైనా ఒక వ్యక్తి మీద? అంటే ఇప్పుడు ఉన్నటువంటి కలెక్టర్లు టీఆర్ఎస్ పార్టీ కండువ కప్పుకొని పనిచేస్తారు. ఇప్పుడు ఈ కలెక్టర్ అందుకే అట్లాంటి కలెక్టర్లు ఇంకేమని చెప్పాలని ఇక మీరే రాసుకోండి. ఇంకొకటి ఇంకేమని చెప్పారు? ప్రొసీడింగులు లేవని చెప్తారు. ఇప్పుడు మేము ఎప్పుడు తీసుకున్నాం? ఇగో వాళ్ళ దగ్గర మేము కొన్నది 2018లో కొన్నాం. మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నది 2018లో కొని ఇవన్నీ ప్రొసీడింగ్ కాపీలు, ఈ ధరణీలు అన్నీ ఉట్టివే. అయితే మరి తెలంగాణలో ఉన్నటువంటి భూములు రిజిస్ట్రేషన్లు అన్నీ ఉట్టివే కదా. మరి ధరణి అన్ని ఎందుకు తెచ్చింది ఇన్ని సంవత్సరాలు ఓపెన్గా పెట్టుకొని? ఇగో ఇది 2018లో వచ్చింది మాకు. అంటే 2018లో ప్రొసీడింగ్ వస్తే మేము కొన్నది ఎప్పుడు కొన్నాం? ఇగో మేము కొన్నది ఇగో ఈ డేట్లో కొన్నాం. 2019లో మేము కొన్నాం. మాకు రిజిస్ట్రేషన్ అయింది. ఇవన్నీ ఈ పేపర్లు ఇవి కాదా? ఇవి ఎంఆర్ఓ వాళ్ళు ఇచ్చింది కదా. ఇది ప్రొసీడింగ్ కాపీలు కదా. అంటే ఇవి ఎంఆర్ఓ వాళ్ళు ఇచ్చే ప్రొసీడింగ్ కాపీలు అన్నీ ఉట్టివేనా? ఇంకొకటి ఏం చెప్పిండు? మాది ఇప్పుడు గోదాం కట్టినాం. అది దేంట్లో కట్టింది? 111లో 7 ఎకర్స్. దాంట్లో ఫీడ్ ప్లాంట్ కట్టినాం. ఫీడ్ ప్లాంట్ కట్టినప్పుడే ఇగో ఇవన్నిటి పర్మిషన్ తీసుకున్నాం. ఇన్ని పర్మిషన్లు ఎత్తిచ్చినప్పుడు ఇవన్నీ లీగల్గా ఉంటేనే కదా, ఇవన్నీ ఉంటేనే కదా, ఇవన్నీ రిజిస్ట్రేషన్ అయ్యి ఇవన్నీ ఉంటేనే కదా ఇవన్నిటికి ఇచ్చింది. టీటీటీసీ అని ఇచ్చిండు, ఫైర్ సర్వీసింగ్ ఇచ్చిండు, పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళు ఇచ్చిరు, కనెక్షన్ వాళ్ళు ఇచ్చిరు, కరెంట్ వాళ్ళు ఇచ్చిరు, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అని ఇచ్చిరు, లేబర్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత మొన్న సారు రిజైన్ చేసిన తర్వాత ఏమని పెట్టిండు? నాలా కన్వెన్షన్ కావాలి, నాలాది కావాలని చెప్పింది. ఈ నాలా కోసం అని ఎన్ని రోజులు మేము ఒక 3 months అవుతుంది. ఫస్ట్ ఏమని చెప్పిరు? అదేది పేపర్ నాలాకు పర్మిషన్ తీసుకోవాలని చెప్తే మేము నాలా పర్మిషన్ కోసం ఇది అప్లై చేసినాం. చేస్తే వాళ్ళు ఏమన్నారు? అప్పుడు ఈ పోల్ట్రీ ఫీడ్ వాటికి నాలా పర్మిషన్ అవసరం లేదు మీకు అని చెప్పారు. అంటే అప్పుడేమో అవసరం లేదు, ఇప్పుడు సార్ రిజైన్ చేసినాక అవసరం పడుతుందా? అంటే అప్పుడు అందులో ఉన్నప్పుడు ఒక పద్ధతి, ఆ పార్టీలో లేనప్పుడు ఇంకో పద్ధతి. అదే అంతే అన్నట్టు కదా. ఇది అవసరం లేదని చెప్పారు. అయినా కూడా ఇప్పుడు మొన్న కోర్టుకు పోయినప్పుడు ఏమన్నారంటే నాలా పర్మిషన్ కావాలని చెప్పారు. నాలా పర్మిషన్ కావాలని అంటే 3 months క్రితం నాలా పర్మిషన్కి అప్లై చేసుకున్నాం. అప్లై చేసుకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు కలెక్టర్ చుట్టూ రోజు ఒక మనిషి తిరిగితే కలెక్టర్ రేపు పొద్దున్న చెప్తా, రేపురా ఒక 3 నెలల నుంచి దీనికోసమే తిరిగి ఏం చెప్పిండంటే మళ్ళీ ఇది ధర్నీలు అప్లై చేసుకోమని చెప్పింది. ఈ ధర్నీలు అప్లై చేస్తుంది పోతే ఏం చేసిందంటే దాన్ని ఇది గవర్నమెంట్ భూమిలో ఉందని చెప్పింది. అంటే ఇవన్నీ పర్మిషన్లు వచ్చినప్పుడు గవర్నమెంట్ భూమిలో లేదు.
ఇవన్నీ పర్మిషన్లు ఇచ్చి ఎట్లా ఇచ్చారు మరి? ఇది ఎట్లా రిజిస్ట్రేషన్ చేసినప్పుడు భూమి? ఇవన్నీ పర్మిషన్లు వచ్చినాయి, ఇవన్నీ రిజిస్ట్రేషన్ అయ్యి మేము బ్యాంకుకు పోతేనే కదా అవన్నీ చూసే కదా లోన్ ఇచ్చేది. వాళ్ళు ఉట్టిగానే నమ్మకం చూసి ఇస్తాడా బ్యాంకు? ఇవన్నీ ఇచ్చినాక మళ్ళీ కలెక్టర్ ఇస్తలేడు, ధర్నీలో చెప్పి ఇంకొక ఎంఆర్ఓ తోటి ఫోన్ చేయించిండు ధర్నీలు అప్లై చేసుకోమని అని అంటే కలెక్టర్కు భయమా మరి, లేకపోతే ఇంకో ఎంఆర్ఓ తోటి ఫోన్ చేయించి ధర్నీలు అప్లై చేసుకోమని పోతే ధర్నీలు అప్లై చేస్తే దాన్ని ప్రొవిజన్ ల్యాండ్ అని పెట్టిండు. అంటే ఇన్ని రోజులేమో ప్రభుత్వ భూమి కాదని, గవర్నమెంట్ భూమి కాదు, ఇది ప్రైవేట్ వాళ్ళ భూమి అని వచ్చాయి ధర్నీలా. వస్తేనే కదా మేము కొన్నది, దాంట్లో ప్లాంట్ కట్టింది. ఇప్పుడు కావాలని చేసే పద్ధతి ఇది ఎంతవరకు మంచిది? ఈ ప్రభుత్వం ఎంతవరకు మంచి పనులు చేస్తున్నట్టు? ఈ కేసీఆర్ గారు మహిళా సాధికారత చేస్తా, నేను మహిళలకు గొప్ప పనులు చేసి పెడుతున్నా, మహిళలు ఇట్లా బతకాలి, మహిళలు ఏడిస్తేనే నాకు బాధ అవుతుంది అని చెప్తాడు కదా. మరి నేను ఒక మహిళగానే పెట్టిన కదా ఇది, మరి ఎందుకు ఇంత టార్చర్ పెడుతున్నాను? నిజంగానే మరి దానికోసము కలెక్టర్ దగ్గరికి 2 నెలల నుంచి మా ఆఫీస్ అబ్బాయి రోజు అక్కడనే కూర్చుంటుంది, దానికి ఇప్పటి వరకు ఆన్సర్ చెప్పరు. కాబట్టి ఇప్పుడు రేపు మేము ఏం చేస్తామంటే, మాకు కూడా ఉంటాయి కదా ఇవన్నీ చూసినాం కాబట్టి, ఇవన్నీ ఈ సర్వే నెంబర్లు, ఇవి 70 ఎకరాలు, ఇవన్నీ ఫేక్ మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి రేపు మేము కలెక్టర్ మీద కేసు పెడతాం. ఎందుకంటే ఇవి 70 ఎకరాలు ఏడుందో ఆక్రమించుకుందో చెప్పాలి కదా. ఇవి 70 ఎకరాలు ఉందని చెప్తే ఉన్నదే మాకు మొత్తం ఆడ ఉన్న ల్యాండే మొత్తం ఉన్న ల్యాండే 60 ఎకరాలు ఆడ. అంటే అన్ని సర్వే నెంబర్లలో కలిసి ఆయన ఏం చెప్తుండే, ఈ 2 సర్వేల నెంబర్లో 70 ఎకరాలు ఆక్రమించుకున్నారని చెప్తుంది. ఆయన చదువుకున్న కలెక్టరా, చదువుకోని కలెక్టరా, సోయుండి మాట్లాడుతున్న కలెక్టరా, సోయి లేకుండా మాట్లాడుతున్న కలెక్టరా? ఒక మామూలు చదువుకోనోడు మాట్లాడినట్టు కలెక్టర్ లెవెల్ ఉండి అట్లా మాట్లాడితే ఏం కలెక్టర్ అంటారు? ఈయనను పని చేస్తే పని చేయాలి పద్ధతిగా, ఒక ఆయన సీటుకు విలువ ఇచ్చి పని చేయాలి. కానీ కండువ కప్పుకొని ఏమన్నా పదవుల్లో సేవం లేకపోతే మినిస్టర్ పదవి ఇస్తున్నాడో ఏమో ఆయనకు కూడా. కాబట్టి ఇట్లాంటి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నట్టు, మినిస్టర్ పదవులు తీసుకోవాలి కానీ ప్రజలను అన్యాయంగా రోడ్డు మీదకి తీసుకొచ్చి వాళ్ళ బిజినెస్ల మీద మాత్రం దెబ్బ కొడితే మేము కూడా చూసుకుంటాం. ఇంకొకటి, ఇప్పుడు ఇది ఎన్ని రోజులు అవుతుంది, పర్మిషన్ ఎందుకు ఇస్తలేరంటే సపోర్ట్ చేయడు. 3 నెలల నుంచి తిరుగుతూనే ఉండి ఫీడ్ ప్లాంట్కి ఇప్పటి వరకు పర్మిషన్ ఇవ్వలేదు. ఉట్టి ఒక నాలా కోసం ఆపిపెట్టిరు, నాలా కన్వెన్షన్ కోసం కట్టడానికి అని పోతేనే వాళ్ళు కట్టించుకుంటలేరు. ఇన్ని డబ్బులు పెట్టి కట్టినాక నాలా కోసం మాకు తెలియదు, మరి నాలాకు అప్లై చేయాలని చెప్పి వాళ్ళే చెప్పారు, నాలాకు అప్లై చేయమని. చేసినాక కూడా ఇస్తలేరు. ఇప్పుడు దేశం మీద తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని పోల్ట్రీ ఫామ్లు ఉన్నాయి? చాలా పోల్ట్రీ ఫామ్సే ఉన్నాయి కదా. పోల్ట్రీ ఫామ్ వాళ్ళు కూడా పొల్యూషన్ సర్టిఫికేట్ తీసుకోవాలని ఎక్కడన్నా ఉందా రూల్? అదేమన్నా కంపెనీ, అదేమన్నా కెమికల్ ఉంటుంది అందులో? కెమికల్ కంపెనీలు మస్తు నడుస్తున్నాయి, మరి వాళ్ళకి అడుగుతలేరు. ఇప్పుడు మస్తు మందికి మినిస్టర్లకు ఉన్నాయి, మరి వాళ్ళు తీసుకురా పొల్యూషన్ సర్టిఫికేట్? వాళ్ళ దగ్గర పోయిరా మీరు అంటారు ప్రెస్ వాళ్ళు, ఫోటోలు తీసుకురా పొల్యూషన్ లేదని? అక్కడ అడిగిరా, ఊర్లలో అడిగిరా మీరు వాసన వస్తుందని? మా దగ్గరికి ఎందుకు పోయి వాసన వస్తుందని అడిగి ఎందుకు అది చేస్తారు మీరైనా? ఇప్పుడు మస్తు మందికి మినిస్టర్లకు ఉన్నాయి పోల్ట్రీలు, హ్యాచరీలు. వాళ్ళ హ్యాచరీలలో కూడా అట్నే లీటర్ పెడుతుంది, గదే దానేస్తారు, గదే గుడ్డు పెడుతుంది కదా. కోడి ఏడున్నా ఒకటే కదా కోడి. మా హ్యాచరీలు ఉన్న గదే కోడి గదే లీటర్ పెడుతుంది. ఆ మినిస్టర్ ఇంకో ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో ఉన్నటువంటి మినిస్టర్లకు కూడా హ్యాచరీలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర లీటర్ పెట్టదా కోడి? వాళ్ళ దగ్గర పొల్యూషన్ రాదా? వాళ్ళ ఆడ ఊరు పక్కకున్న వాళ్ళు అంటుర్రా మరి పొల్యూషన్ ఉంది, వాసన వస్తుంది, రోగాలు వస్తున్నాయని? అక్కడికే ఊరికి ఈ హ్యాచరీకి 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 2 కిలోమీటర్ల దూరం వాసన పోతుందా? అయినా మరి ఇది కట్టి 3 సంవత్సరాలు అవుతుంది, 4 సంవత్సరాలు. అప్పటి నుంచి వాసన లేదు, ఇప్పుడే వాసన వస్తుంది అంటారా? వీళ్ళు ఏమైనా కావాలని ఈటల రాజేందర్ గారిని రోడ్డు మీద పెట్టి వీళ్ళను ఏదో చెడ్డ పేరు తేవాలని చూస్తున్నారు. కానీ మేము ఇప్పటి వరకు కూడా ఒక్క దగ్గర కూడా ఎట్లాంటి అన్యాయమైనటువంటి పనులు చెయ్యము, ఇంకా ముందు కూడా చేయము. పేదలకు చేసేటోళ్ళమే కానీ పేదల దగ్గర ఉన్నటువంటి ఆస్తి గుంజుకోవడం కానీ అట్లాంటివి చేయము.
మేము ఇప్పటికి కూడా ధైర్యంగానే ఉన్నాం. మేము ఎంత పనైనా చేసుకొని బతకగలుగుతాం అనే శక్తి మాకు ఉంది. కాబట్టి మేము ఏదో ఇంట్లో కూర్చొని సుఖంగా ఉండి ఎవడన్నా సంపాదించుకొస్తే తినాలని కాదు మాకు ఆలోచన ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా మానుకొని మాది ఫీడ్ ప్లాంట్ది ఈ ప్రొవిజన్ ఉన్న ల్యాండ్ తీసేసి ఆ ఫీడ్ ప్లాంట్కు పర్మిషన్ ఇవ్వమని చెప్తున్నాం మీ ద్వారా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.